అటు తప్పుకోండి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక బహుత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆటో డ్రైవర్ సేవలు కూటమి ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం. ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాల యొక్క సంక్షేమం కోసం అనేకమైనటువంటి కార్యక్రమాలు ప్రవేశపెట్టడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజున ఆటో డ్రైవర్లు, క్యాబిన్ డ్రైవర్లకి వారి యొక్క జీవనోపాధిని పెంపొందించుకోవడం కోసం మరి ఈ రోజున 15,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించడం ఇది అభినందనీయం, హర్షింపదగ్గ విషయం. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా 2,90,669 మంది లబ్ధిదారుల యొక్క అకౌంట్ లోనికి 15,000 రూపాయల చొప్పున ఈ రోజున ఆర్థిక సహాయం అందించడం ఆటో డ్రైవర్ల యొక్క జీవనభృతికి ఒక ప్రత్యేకమైనటువంటి అభినందనీయం. మరి ముఖ్యంగా గత ప్రభుత్వంలో మరి కేవలం ఆటో డ్రైవర్ని, క్యాబ్ డ్రైవర్ని కూడా మరి అనేకమైనటువంటి పన్నులు వసూలు చేసి అలాగే ట్యాక్సులు వేసి గుంతల రోడ్లలో కూడా మరి వెళ్తూ కేవలం వారికి 10,000 రూపాయలే గత ప్రభుత్వం అందించడం జరిగింది. ఈ రోజున రెట్టింపు ప్రతిఫలంగా ఈ రోజున 15,000 రూపాయలు ఒక్కొక్క మరి డ్రైవర్ కి అందించడం చాలా అభినందనీయం. మరి ముఖ్యంగా ఈ రోజున కూటమి ప్రభుత్వం సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 436 కోట్ల రూపాయలు మరి ఆర్థిక బడ్జెట్ ను విడుదల చేసి ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక పరిపుష్టతను సభాముఖంగా తెలియపరుచుకుంటూ ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సంక్షేమ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం మహిళా సంక్షేమ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం యువత సంక్షేమ ప్రభుత్వం అని ఈ సభాముఖంగా తెలియపరుచుకుంటూ ఆటో డ్రైవర్ల సేవలు కూటమి ప్రభుత్వం ఈ రోజున ముందుకు కొనసాగుతుంది కనుక ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములుగా తెలుగుదేశం పార్టీ మరి కుటుంబ సభ్యులకు, జనసేన పార్టీ కుటుంబ సభ్యులకు, బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులకు, మరి ముఖ్యంగా ఎంపీడీఓ గారికి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేస్తున్నటువంటి మా గౌరవ ప్రజాప్రతినిధులు యంగ్ అండ్ డైనమిక్ లీడర్ ఆరిమెల్లి రాధాకృష్ణ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఆయన ఆధ్వర్యంలో మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు కొనసాగిస్తామని తెలియపరుచుకుంటూ ఆటో డ్రైవర్ల సేవలో ఆటో డ్రైవర్ల సేవలో ఆటో డ్రైవర్ల సేవలో జై కూటమి ప్రభుత్వం.